ఆ సంవత్సరం మార్నింగ్ అక్కడ చెప్తూ ఈవినింగ్ గౌతమ్ కాలేజీకి వెళ్ళేవాడు. అంటే నేను విజ్ఞానంతో బయటకు వెళ్ళిన సంగతి 90లో సంగతి చెప్తున్నాను. అక్కడ 2 సెక్షన్ తెలుగుంటే వాటిని కూడా రద్దు చేయించేసి అంత సంస్కృతి. అందుకని ఇప్పుడు చాలా మందికి తెలుగు పండిట్స్కి తెలుగు లెక్చరర్స్కి నా మీద చాలా కోపం, వీళ్ళు తెలుగు శత్రువు అని. కానీ నేను తెలుగు మానరంగా PhD చేసి తెలుగులో, ఇప్పుడు చదువుతుంది తెలుగు, అంటే సంస్కృతం తెలుగు 2 చదువుతున్నాను. 3వ PhD కూడా తెలుగులో చేయడానికి ఇస్తున్నారు. నా పళ్ళు తిరిగిపోయి అప్పట్లో 110 రూపాయల ఫీజు చెల్లించడం అనేది మా ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో వీలేది కాదు. మేమేదో కూలీ నాలు చేసుకుని బతుకుతున్నటువంటి సందర్భంలో 110 రూపాయలు అంటే ఊరికలుగా అసలు 100 రూపాయలు చూడాలి అప్పట్లో మేము. సరే ఎట్లా గ్రామం ఆలోచిస్తుంటే మా అమ్మగారు ఏం చేశారంటే, మా మేనమామ గారు అప్పుడు సంస్కృతం చదువుతున్నారు. వీళ్ళు కూడా కాలేజీలో పెడితే తెలుగు సంస్కృతం అక్కడ స్కూల్లో పండిట్లయితే బతుకుతాడని చెప్పి సంస్కృతం కాలేజీ ఉందట తెనాల్లో, వెళ్ళి చేరమని చెప్పంటే మా నాన్నగారిని తీసుకొని వెళ్ళాం. GT థియేటర్ పక్కన ఉంది. వెళ్ళాం. ప్రిన్సిపాల్ గారు సూర్య రామకోటి శాస్త్రి గారు ముందు అడగాలి. మేము అడిగింది ఏంటంటే ఇక్కడ ఫీజులు ఎట్లాగా అడిగాం, చదువు సంగతి అడగల, ఎందుకంటే మన రేంజ్లో ఉందో లేదో కాలేజ్ చూసుకోవాలి. సంవత్సరానికి 10 రూపాయలు అన్నాడు. ఇది మన కాలేజీ అని డిసైడ్ అయిపోయాం అన్నమాట. సంవత్సరానికి 10 రూపాయలు ఇస్తే దాంట్లో కంటి పుస్తకం జాయిన్ అయ్యాము. ఇక గతి లేక నేను సంస్కృతాంధ్రాల్లో చేరాను. అదే నాకు తర్వాత గతి అయింది. అది అసలు విషయం. అయితే ఇంకో సరదాగా, ఎందుకంటే పక్కన థియేటర్ కాబట్టి ఒక్కోటి కాలేజీకి వెళ్ళడం, ఒక్కోటి సినిమాకి వెళ్ళడం అంతా జలసాన్ని పెరిగిపోయాయి. ఆ తర్వాత గురువులు నాకు బాగా ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి తెలుగు సంస్కృతం నేర్పారు. అందుకని మా అమ్మగారికి మా గురువులకి ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేకంగా ఇప్పుడు రత్తయ్య గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకో తెలుసా, నేను చదివిన చదువుని ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని సమాజంలో పెట్టడానికి ఆయన నాకు గవర్నమెంట్ వాళ్ళు అవకాశంలో పెట్టి ఆయన ఇచ్చారు. నాకు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిటర్న్ టెస్ట్లో పాస్ అయితే ఓరల్ టెస్ట్లో నాకు 100కి 200 రూపాయలు మోసం జరిగింది. ఆఖరికి నా దగ్గరకు వచ్చి ఎంపీలు చేసిన కుర్రాడు కూడా జాబ్ చూస్తే నాకు రాలేదంటే ఎంత అధ్వానంగా జరిగినట్టు. ఆ తర్వాత నేను సర్వే చేస్తే ప్రతి 10 మందిలో 7 అసలు అనర్హులు అనమాట డిగ్రీ కాలేజీలో పనిచేయడానికి. అటువంటి వాళ్ళని ఇప్పుడు వరుసగా రిటైర్ అవుతున్నారు. ఇప్పటికీ బాల వ్యాకరణం చదవకుండా రిటైర్ అయిన వాళ్ళు నేను నాకు తెలుసు. ఇంకా తెలుగు జాతీయ భాషను చేస్తే తెలుగుని ఎవడో భరిస్తాడు? అక్కడ లక్ష్మీ నరసింహరావు లాంటి వాళ్ళు, లక్ష్మీ నరసింహరావు మించిన వాళ్ళు ఉన్నారు తప్పితే అక్కడ ఎవరు అసలు ఏమి తెలియకుండా వెళ్ళిపోతే తెలుగు ఏం నేర్పుగలుగుతారు? అందుకని రత్తయ్య గారికి 2 రకాలుగా కృతజ్ఞతలు చెప్పాలి. తెలుగు సంస్కృతం 2 కూడా నన్ను చెప్పడానికి తీసుకోవడం. ఏ ముహూర్తంలో నాకు ఆ సంస్కృతం క్లాస్ ఇచ్చారో 26 సంవత్సరాలు ఆగకుండా ఏకదమ సంస్కృతం చెప్తూ దాంట్లోనే అద్భుతమైన విజయాలు సాధించాం. 90లో మళ్ళా చిన్న అభిప్రాయ భేదం వచ్చింది రత్తయ్య గారికి. నాకు ఏమి లేదు, నా క్లాస్ నా జూనియర్కి వేసాడు, అంతకుమించి ఏమి లేదు. అది నా పాపం. ఫస్ట్ సెక్షన్ నాది, నా దగ్గర తర్ఫీదు అవుతున్న ఒక కుమార్ అనే కుర్రాడికి వేశాడు. ఆ వేయడానికి కారణం ఉంది, వేరే కారణం. ఇక అడిగి నేను వెళ్ళిపోయాను. మరి ఆ టైం టేబుల్లో క్లాస్ తీసుకోలేదు. మర్నాడు వచ్చేసి రిజైన్ చేసరికి అందరూ బిత్తరపోయారు. అక్కడ నేను వెళ్ళి వీరనారాయణ దగ్గర జాయిన్ అయ్యి అక్కడ నుంచి గౌతమ్ చేస్తూ 1991లో మేము గుంటూరులోని విద్వాన్ రెసిడెన్షియల్ కాలేజీ పెట్టాము. నేను యాక్చువల్గా అప్పుడు హైదరాబాద్ వచ్చాను, ఎందుకంటే నాకు వెండి తెర మీద రచన చేయాలని కోరిక. అప్పటికి నారాయణ రెడ్డి గారి సినిమా పాటల మీద నేను PhD రిజిస్ట్రేషన్ చేయించాను. దానికి కూడా కారణం రత్తయ్య గారే. నారాయణ రెడ్డి గారిని అక్కడ తీసుకొచ్చారు విజ్ఞాన కాలేజీ. ఆయన పాటల మీద నేను మాట్లాడాను, ఆయన ముగ్ధుడైపోయాడు. 2వ PhD మీ పాటల మీద చేస్తానన్నా. అంటే నెక్స్ట్ సమ్మర్లో నోటిఫికేషన్ వస్తే అప్లై చేయాలని అప్లై చేశాను. వచ్చాను ఇంటర్వ్యూలో ఈ రామబ్రహ్మ గారు మొదలైన ప్రొఫెసర్లు అబ్జెక్షన్ పెట్టారు. ఆల్రెడీ ఇంకో PhD ఉంది, మళ్ళీ 2వ PhDకి వచ్చాడు. ఏం లేనివాడికి ఒక న్యాయం అన్నారు వాళ్ళు. అప్పుడు నారాయణ రెడ్డి గారు మాట అన్నారు, ఒక PhD చేయడానికే ఒక్కొక్కడు అలసిపోతున్నాడు, పారిపోతున్నాడు, బెదిరిపోతున్నాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ 2వ PhD కూడా చేశాను, ధైర్యాన్ని మెచ్చుకోలేని ఇవ్వాలి, ఇచ్చేసేయండి అని. ఆ విధంగా 2వ PhD అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి నేను ఆ పని మీద వస్తుంటే మా మిత్రులు కాదు మనం కాలేజీ పెడదాం అని చెప్పి గుంటూరు తీసుకొచ్చారు. రత్తయ్య గారు మాకు పాఠాలు చెప్పడంతో పాటు ఒక ఈ పరిపాలనా విభాగం అడ్మినిస్ట్రేషన్లో కొన్ని సూత్రే ఆయన ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఇంకా బాగా చేసేవాడు. టైం టేబుల్ క్లాస్ తీసుకోవడం, ఎగ్జామ్ పెట్టి చూశారు కానీ వచ్చి ముద్రైపోయి మీరు తప్పకుండా కాలేజీ నడపగలరు అన్నారు. అట్లా మేము నడిపాం ఒక 10 ఏళ్ళు.
కాకపోతే ధనం ఇచ్చిన మతం ఇచ్చిన సామెతలు ఉన్నాయి. మేము కాలేజీ నిలుపుకోలేక ఏదో అభిప్రాయం ఏదో వచ్చి ఎటువంటి వెళ్ళిపోయాం. మళ్ళా 6 పట్టడం బానిసలుగా పెట్టుకున్నాం. అందరూ మా పార్ట్నర్స్ అందరూ చైతన్యలోను ఎన్ఆర్ఐలను అక్కడెక్కడ మళ్ళీ బానిసలుగా వెళ్ళిపోయారు. 120 బయటకు వచ్చేసారు. అసలు గుంటూరుని వదిలేసి హైదరాబాద్ వచ్చేసాను. ప్రస్తుతం ఏ ప్రయత్నం చేస్తున్నానంటే వెండి తెర మీద రచన చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాను. కొంతమంది ఇక్కడ పెద్దలు దాన్ని సహకరిస్తామని మాట ఇచ్చారు. ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా మొన్న రాత్రి వారం రోజులు హఠాత్తుగా మన భవానీ ప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అసలు ఎవరు ఏమని చెప్పకుండా ఫోన్ చేసి వెంటనే హలో అనుకున్నా ఆయన చేసిన పని ఏంటంటే గురు బ్రహ్మ శ్లోకం చదివాడు. ఫోన్లో చదువుంటే నాకు 72,000 నాడులు పులహరించిపోయింది అనమాట. ఆ శ్లోకం విధంగా ఎన్నాళ్ళకి అద్భుతమైన నా మంత్ర శ్లోకం. ఆ శ్లోకం నాకు మంత్ర శ్లోకం. ఆ శ్లోకాన్ని అనుష్ఠానంలో పెట్టి కోట్లు సంపాదించిన వాడు నేను ఎరుగుతాను. భారతీయ సాహిత్యంలో గురువునికి అత్యుత్తమ గురు సమితి అనే పుస్తకంగా మన మార్కెట్లో ఉన్నది. పరమశివుడు పార్వతీదేవికి గురువుల యొక్క గొప్పతనం చెప్పడం అది అన్నమాట. వ్యాసాస్త్రం వాళ్ళు వేశారు టీకా తాత్పర్యాలతో. ఆ పుస్తకం చదువుతుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. అదిగో ఆ ఆనందం మన భవానీ ప్రసాద్ చక్కగా ఆ ప్రొనౌన్సియేషన్ కూడా చక్కగా నీట్గా ఆ శ్లోకాన్ని చదవన పాడాడు. అమ్మయ్య నా జాతివాడు ఒకడు ఉన్నాడు భూమండలంలో అని చెప్పి అనిపించింది అనమాట నాకు. అందుకని ఆ శ్లోకం యొక్క మాధుర్యం నాకు చాలా ఆనందం కలిగించింది. సరే ఇట్లా సంగతి అని చెప్పాడు. ఇంకో తమాషా కూడా జరిగింది. ముందు రోజు రాత్రి పలానా పార్టీ దానికి నేను అనార్హుడిని అన్నాను. రాత్రి జరగకూడదు సార్. అట్లయితే ఉదయం 11 గంటలకి ముందు సార్ సాధువులు ఉండే పార్టీ దానికి రాయండి అని చెప్పారు. సరే ఆ రోజు వస్తానే తప్పకుండా. యాక్చువల్గా నేను ఇవాళ దిల్సుఖ్ నగర్ వెళ్ళాను. ఒక సైన్స్ టీచరు ఒంగోలులో, నేను చెప్తున్నా ఇందాక తెలుగులో అసమర్థులు ఎక్కువ ఉన్నారు. సైన్స్ టీచరు ఒక అద్భుతమైన కావ్యాన్ని కూచిమంచి జగ్గకవిని సుభద్ర పరిణయం అనే అద్భుత కావ్యాన్ని పరిష్కరించి దానికి 100 పేజీల పీఠికి రాసి అద్భుతంగా తయారు చేశాడు. అతను నన్ను పట్టుకొని సార్ దీన్ని సరి చేసి పెట్టండి అన్నాడు. మొత్తం వారం రోజులు డే కూర్చొని దాన్ని అంతా సరి చేసి ఒక లైన్లో తీసుకొచ్చారు. దాన్ని ప్రింట్కి దిల్సుఖ్ నగర్లో ఇవ్వడానికి ఇవాళ పని ఉందన్నమాట. సరే నేను నాయన మా శిష్యులు దొరక 10 సంవత్సరాల తర్వాత దొరికారు, వాళ్ళు ఒకసారి చూసుకోవాలి నేను కాబట్టి వెళుతున్నాను, ఆ పని చూసుకొని మధ్యాహ్నం వస్తాను అని చెప్పేసి నేను వచ్చానన్నమాట. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఒకసారి మన పూర్వ మిత్రుని, పూర్వ విద్యార్థుల్ని, శ్రేయాభిలాషుని అందరినీ కూడా వచ్చినటువంటి సహచర మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీరేం చేస్తారంటే దేశ భాషలంతా తెలుగు లెస్సు అని తీసేసి సంస్కృతంలో సినిమా అవకాశానైనా వదులుకుంటాను తప్పితే మీరు నాకు సంస్కృతం పాఠం చెప్పినప్పుడు చిన్న శ్లోకం గుర్తుంది మీరు చెప్పింది. మీరు చెప్పండి, అది మీరు ఎప్పుడు చెప్పారో, ఏ సందర్భంలో చెప్పారో, అది ఏ సంపుటిలో నుంచి వచ్చిందో మీరు చెప్పండి మాకు. అది శృతముదిత బాలవనిత అది మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అది ఏంటది మళ్ళా అది అప్పుడు మనకు అర్థం చేయలేదు. సరే అది భద్రహరి గారి దానాలు చేసి పేదవాడు అయిపోయిన వాడికి కూడా కళ ఉంటుందని చెప్పే సందర్భంలో చెప్పాడు. మరి మా వాడికి సిలబస్ లో ఉంటే నేను చెప్పాను, లేకపోతే సిలబస్ లో శ్లోకంతో కూడా అర్థంగా చెప్పాను. అసలు అయినటువంటి పాయింట్ పడుతున్నాడు. పెళ్ళైందా? నేను చెప్పేది పెళ్ళైన వాళ్ళకి పనికి వస్తుంది. అది అసలు విషయం. కాబట్టి మనకి సంప్రదాయంలో చంద్రుడి కళలన్నీ పోయి ఒక కళతో మిగిలినటువంటి చంద్రుడు ఒక కళ ఉన్న అందంగా ఉంటాడు, శోభగానే ఉంటాడు, పాటినాడు అన్నమాట. అలాగే ఈ వర్షించిన తర్వాత నీరంతా పోయిన తర్వాత మేఘము తెల్లగా అందంగా ఉంటుంది అని చెప్తూ ఇట్లా దానాలు చేసి పేద వెళ్ళిపోయాడు. ఒకప్పుడు కాలేజ్ డైరెక్టర్
ఇప్పుడు ఏదో సినిమాల కోసం వాడు తిరుగుతున్నాడు కూడా కథలో పడి అయితే వాడు ఇచ్చే సందర్భం లేదు. కాబట్టి మన కుర్రాడు అసలైన పాయింట్ గుర్తుపెట్టుకున్నాడు. అదే కదా మాట్లాడితే రావట్లేదు. ఈ సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలవటం అనేది భవానీ ప్రసాద్ ఆ రోజు నేను బస్సులో ఉన్నా యాక్చువల్గా. ఇట్లా సార్ నేను 84 బ్యాచ్, మేము నా పేరు భవానీ ప్రసాద్ అనగానే ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఏంటంటే ఇలా బీట్ ఉంది సార్ పలానా రోజు అంటే నాకు ఫస్ట్లో పాటలు చెప్పడానికి ఎంత యాంగ్జైటీ ఉన్నదో మళ్ళీ 84 మేము కూడా స్టార్ట్ చేసేది. అంటే అప్పుడు పాట చెప్పాలంటే అంత యాంగ్జైటీ, అప్పుడు ఓ క్లాస్లో పాట చెప్తున్నాం అట్లా అంత యాంగ్జైటీ. మళ్ళీ రాత్రి కలిగి బాగా అభివృద్ధిలో కూర్చోబడతారు, ఇంకా మంచిగా రావాలని. ఆయన టైం కూడా నేను 2 నిమిషాలు వాడుకుంటాను మీరు అనుమతిస్తే. నేను మా పిల్లల సంగతి చెప్పాలి అందుకని, ఎందుకంటే మా అబ్బాయి నా మీద ప్రయోగం చేశాడు. విజ్ఞానంలో చేర్చాడు బీటెక్కి, మధ్యలో పారిపోయాడు. ఇప్పటివరకు నేను కోరుకోలేదు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇక బర్త్డే హైదరాబాద్ వరకు ఏదో అడ్మిషన్ అది నేర్చుకొని ఏదో రామానాయుడు స్టూడియోలో చేరాలని చేయిస్తే అవకాశం దొరకలేదు. గమ్మత్తు ఏంటంటే వాడు బీటెక్ పూర్తి చేయకపోతే వాడికి 25,000 ఇస్తున్నారు ఒక కంపెనీలో. మా అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది 16,000 ఇస్తా ఉన్నారు. ఇదే పరిస్థితి. అందుకని మన రామకృష్ణ మూర్తి వీళ్ళందరూ కూడా మాకు ఈ సిలబస్ కానప్పుడు గురుగారు మీది క్లాసు స్పీడ్ అయిపోయిందా, ఆ 2 మేము తీసుకున్నామని చెప్పి అనేవాడు. అందుకని నా క్లాసులు మిగిలిపోయిన క్లాసులన్నీ కూడా ఈ సైన్స్ వాడు తీసుకొని నాకు కొంచెం శ్రమ తగ్గించేవాడు. అందుకని వాళ్ళకి మరొకసారి ఇప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళకి మారుకుంటే అందరి కలిపి బహుశా చెప్తే ఇవ్వదు కదా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. 84, 86 బ్యాచ్ స్టూడెంట్స్ కి నియర్లీ 7-8 months మాత్రమే నేను వడ్లమూడి క్యాంపస్ లో ఉన్నాను. తర్వాత బ్రాడీపేట ఆఫీసర్ గుంటూరు హెడ్ ఆఫీస్ వెళ్ళిపోయాను. అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవాడు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి ప్రమోట్ చేసి పంపించేశారు. అయితే ఈ రిసెర్చర్ సిస్టమ్ లో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిందంటే ఆ రోజుకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడం అనేది ఒక వార్ ఫీల్డ్ అనుకుంటే, మీరందరూ అప్పట్లో మీరు స్టూడెంట్స్ కాబట్టి చిన్నపిల్లలు ఉండేవాడు, నిక్కర్లు వేసుకోవాలంటే ఇటు పరిగెత్తూ ఉండేవాడు క్యాంపస్. వార్ ఫీల్డ్ లో మీరు ఇన్ఫెంట్రీగా ఉంటే మిమ్మల్ని ఇన్ఫెంట్రీగా పోల్చారు. అలాగే మిగతా యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన మేము, అంటే నాన్ అకాడమిక్ వింగ్ లో ఉండేటంటే మేము మన 3 డివిజన్లకి కమాండర్ ఇన్ చీఫ్ రత్తయ్య గారు. అదొక వార్ జోన్ అనుకుంటే, వార్ ఫీల్డ్ అనుకుంటే మన ఆ విధంగా మనం ఎవరికి వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ గా విడిపోయి 84, 86 బ్యాచ్ అరౌండ్ 220 స్టూడెంట్స్ అని రాత్రి భవానీ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. సిస్కోలో పనిచేసే వెంకటేశ్వరరావు 220. అవుట్ ఆఫ్ 220, 80% of the students are settled in a very high profile life. నా ఉద్దేశం ఇంకా 2 యాడ్ చేయాలి. అంటే 80% ఆఫ్ 220 స్టూడెంట్స్ ఆఫ్ 84, 86 బ్యాచ్ స్టూడెంట్స్ లైఫ్ లో ఉన్నతమైన స్థానాల్లో సెటిల్ అయ్యారు. కాబట్టి నెక్స్ట్ ఇట్లా నేను ఏర్పాటు చేస్తే ఇంకొక 2 పిల్లర్స్ యాడ్ చేయమని భవానీ అండ్ కోకి సలహా ఇస్తున్నారు. అయితే 84, 86 ఇప్పటికి నియర్లీ మోర్ దెన్ 25 years మనం అందరం కలుసుకోవాలి. మనకి పాఠాలు చెప్పినట్టు లెక్చరర్స్ తెలుసుకోవాలి. మనకి అదర్ దెన్ లెసన్స్ సర్వీసెస్ అప్పుడు అందించినటువంటి స్టాఫ్ కూడా తెలుసుకోవాలి.
ఈ ముగ్గురిని ఒక చోట కట్టేసినటువంటి కమాండర్ ఇన్ చీఫ్ కూడా తెలుసుకోవాలనే ఆలోచన రావటం అనేది చాలా అభినందనీయం. ఇంత ఆలోచన రావడానికి కారణం ఆ రోజు అక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి అట్మాస్ఫియర్. ఎవరికి ఎవరి మీద గ్రడ్జెస్ ఉండేవి కాదు. స్టూడెంట్స్ అంటే అప్పుడు మా ఏజ్ గ్యాప్ కూడా 5 years ఇందాక నాగయ్య గారు అన్నట్టు మా అంటే మాక్సిమం 10 years గ్యాప్ ఉంటుంది. అప్పుడు ఎవరికి మా సబ్ స్టాఫ్ ఎవరికి మ్యారేజ్ కావాలి. 24 hours అదే క్యాంపస్, డే అండ్ నైట్ అదే క్యాంపస్. అప్పుడప్పుడు నైట్ చెప్పకుండా ఆ పాల ఇది ఉండేది రిక్షా ఒకడు ఉండేవాడు, దాన్ని నడిపేవాడు, నల్లగా వేరే గుర్తులేదని పాండునా పాండు కుక్కు. ఈ రిక్షాను తగ్గడానికి ఒకడు ఉండేవాడు, నల్లగా ఉండేవాడు. వాడు ఎప్పుడు నిద్రే లేస్తే మురుగుతుంటే తింటూ ఉండేవాడు. తినడానికి కారణం ఈ మన రమణ గారు. వాడిని వెనక కూర్చోబెట్టి వాడికి తిండి పెట్టేవాడు. వాడి చేత రిక్షా దొక్కించుకుంటూ జాగరణ మూడ్లో సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాడు. వచ్చినప్పుడు వాడికి రిక్షాలో పడి నిద్రపోతుంటే వాడు లేకపోతే ఇంకొక 1 hour పట్టి ముందు ఎక్కువగా తాత్పావనం ఉంటుండే ఒకసారి అరిసేవాడు పిల్లలు పాము 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 అని. ఉన్న 120 మంది, అప్పుడు 120 మంది 120 అనుకుంటా ఫస్ట్ బ్యాచ్. అంటే దివాకర్ వాడి బ్యాచ్, రాజరెడ్డి కదా దివాకర్ వాడి బ్యాచ్. అందరూ పోతే అందరూ 16 వయసు చచ్చిపోయి. అట్లా కానీ ఒక డెజర్ట్ ఏరియా నుంచి గులాబీలు పూయించే స్థాయికి 1 లేదా 1.5 years మాత్రమే పట్టింది. అప్పట్లో అంటూ ఉండేవాడు ఒక్కొక్క ఇంటిక రాయి గుంటూరులో ₹1.35 ఉంది. వడ్లపూడి అని అంటే చాలా రిమోట్ ఏరియా, ఎవరికి గుంటూరులో ఉండేవాడు. అట్లాంటి రిమోట్ ఏరియాకి తీసుకెళ్లి ₹1.35 ఉన్నటువంటి ఇటుక బిళ్ళ వాల్యూని 70-75 పైసాకి రెడ్యూస్ చేస్తున్నాడు రత్తయ్య గారికి. ఏమైనా పిచ్చా? అక్కడ కాలేజీ పెట్టడం ఏంటి, అక్కడ కాలేజీ పెట్టడం ఏంటి, ఊరుకు దూరంగా పెట్టడం ఏంటి, రాకడా పోకడ ఎట్లా, పేరెంట్స్ కదా వారం వారం రావాలి కదా. ఇదేంటి కేజ్రీవాల్ తను నమ్ముకున్నాడు. ఒక సరైన అట్మాస్ఫియర్ లో పెడితే ఇవ్వాల్సినటువంటి బేసిక్ నెసెసరీ ఈ ఫెసిలిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే ఎట్లాంటి పిల్లవాడైనా కూడా ఫ్లరిష్ అవుతాడనేది ఆయన సిద్ధాంతం. అది ప్రూవ్ చేయడానికి ఆయన చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. More than 90% సెటిల్ అయ్యారు లైఫ్ లో, గుడ్ పొజిషన్స్. కానీ 2 విధాలుగా డబుల్ హ్యాంపర్ అంటారు చూసారా, ఆ విధంగా రత్తయ్య గారికి జీవితేచ్ఛ యూనివర్సిటీ ఒకటి స్థాపించాలని, యూనివర్సిటీలో అంటే తనకు ఆలోచన విధానానికి తగ్గట్టుగా కోర్సులను ఫార్ములేట్ చేసి డిఫరెంట్ కాంబినేషన్లో పెట్టి, అంటే అపార్ట్ ఫ్రమ్ ద కన్వెన్షనల్ కోర్సెస్ ఫార్ములేటెడ్ బై యూజీసీ, డిఫరెంట్ కోర్సులతోటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి ఇండస్ట్రీ